ఇళ్లను కూల్చేయడము ఇలా ప్రజల్ని భయప్రాంతాలు గురి చేస్తున్నారు. నా తిరిగిన సందర్భంలో ప్రజలు ఎంతోమంది ఆలోచించి చేసిన నెల్లూరు సిటీ నియోజకవర్గ తెలుగు రామకృష్ణ గారికి సాగర్ గారికి బాబు గారు రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు ఎక్కడైనా ఏ జిల్లాలైనా ఎక్కడైనా ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఒక ఛాన్స్ అని అడగటం, ఆ ఒక ఛాన్స్ అనే దాంతో ఎక్కువ మంది ఇవ్వటం జరిగింది. ఈరోజు వాళ్ళే ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సంక్షేమాలు జరగాలి, అభివృద్ధి జరగాలి, రెండు ఉండాలి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని సంక్షేమాలు ఇస్తే కొంతవరకు లిఫ్టింగ్ అవుతుంది. అదేవిధంగా యువత ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తును చూడాలి. వాళ్ళ భవిష్యత్తు చూడాలంటే ఆ రాష్ట్రంలో వ్యాపారాలు సమృద్ధిగా పెరగాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాందే ఏ రాష్ట్రం కూడా డెవలప్ కాదు. అయితే ఈ రాష్ట్రంలో జరిగిన ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డెవలప్మెంట్ అనే యొక్క దాన్ని వదిలేశారు. బహుశా అనుభవం లేకుంటే నిజంగా అనుభవం లేకే యాక్చువల్ గా అది చేయడం జరిగింది. ఎందుకంటే డెవలప్మెంట్ సంక్షేమం రెండు చేయాలంటే బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ ఎలా వస్తుందంటే మీకు అందరూ తెలుసు, జిఎస్టీ ఒకటి, ఇన్కమ్ ట్యాక్సెస్, టీడీఎస్. అవి ఎప్పుడు వస్తాయంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బాగా వచ్చి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి ఆదాయాలు వస్తే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు కడతారు. వాళ్ళు అమ్మే వస్తువుల వల్ల జిఎస్టీ ప్రభుత్వానికి వస్తుంది. అయితే వ్యాపారాలు డెవలప్ కాకుండా, ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఇప్పుడు ఆదాయం రాదు. అది ఈ ముఖ్యమంత్రి మర్చిపోయాడో లేదంటే ఆయనకి ఇచ్చే సజెషన్స్ రాంగ్ సజెషన్ ఎవరికి తెలియదు. ఉదాహరణకి అనంతపురంలో కియా మోటార్స్ బద్రీనాథ్ తీసుకొచ్చి పెట్టించారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ దేశానికి పోయి ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి కూర్చొని వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్ళకి మళ్ళా డిన్నర్లు ఇచ్చి మా రాష్ట్రంలో పెట్టండి, మీకేం వసతులు కావాలో ఆ వసతులన్నీ ఇస్తామని చెప్పి ల్యాండ్ ఇచ్చి అక్కడ ల్యాండ్ ఇచ్చారు. తర్వాత ఒక 5 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇచ్చాం. అనేకమైన రోడ్లు మనమే రోడ్లు వేసి ఇచ్చాం. అక్కడికి వాటర్ లైన్ ఇచ్చాం. ఇన్ని చేయటం వల్ల వాళ్ళు వచ్చి అక్కడ పెట్టారు. పట్టుబట్టి ఈరోజు 10,000 కుటుంబాలు ఆ కియా మోటార్స్ వల్ల బతుకుతున్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ 10,000 కుటుంబాలు. అంతేకాకుండా ఆ యొక్క ఫ్యాక్టరీ రావటం వల్ల చుట్టుపక్కల ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినామని ఇలాంటి విదేశాలకు ఎగుమతి ప్రతి కారు వల్ల అక్కడ వచ్చే జిఎస్టీలో మన రాష్ట్రానికి కొంత షేర్ వస్తుంది. అలా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విషయం అదే. ఆయన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఇండస్ట్రీ సేవలు చేశారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు అది చేయలేదు. దానివల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆదాయం పడిపోయి ఆయన అప్పులు తెచ్చేశాడు. కేంద్రంతో టైఅప్ పెట్టుకొని, ఎందుకంటే ఆయనకి ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి, రాజ్యసభ సీట్లు ఎక్కువ ఉన్నాయి. కేంద్రానికి రాజ్యసభ సీట్లు సపోర్ట్ కావాలి. వాళ్ళ దగ్గర రాజ్యసభ సీట్లు అన్ని లేవు. వాళ్ళు కొన్ని బిల్స్ పాస్ చేయాలంటే తగిన రాజ్యసభ సీట్లు లేవు. ఆ బిల్స్ పాస్ చేయాలంటే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసంగా వాళ్ళు లోన్స్ ఇచ్చేశారు. లోన్స్ ఇచ్చాడు, డెవలప్మెంట్ వదిలేశాడు.
అలా ఈరోజు పరిపాలన రాష్ట్రం జరుగుతుంది. మీకు అందరూ తెలియాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ వ్యాపారాలు పెరగాలి. ఈ ముఖ్యమంత్రి గారు అవి మర్చిపోయారు. అందులో రాష్ట్రం యొక్క ఆదాయం పోయింది. ఆదాయం లేదు కాబట్టి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడే మారుతి చెప్పారు, ఎవరన్నా కార్పొరేట్ పోయి ఏదన్నా కమిషన్ అడిగి చేయించాలంటే అడగలేకపోతున్నారు అన్నాడు. అడిగినా అక్కడ ఇన్కమ్ లేదు, ఇన్కమ్ మున్సిపాలిటీకి లేదు, వచ్చిన ఇన్కమ్ వేరే కొత్త సంక్షేమాలకి పెట్టేశారు. అలా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఈరోజు ఇంకోటి, నెల్లూరు మీకు తెలుసు 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నాను. అయితే 2014 నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదు. డైరెక్ట్ గా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 1993 నుంచి 2014 దాకా నేను చేసిన సర్వీస్ కి నన్ను మంత్రిగా తీసుకున్నారు. అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు భారతదేశంలోని 28 రాష్ట్రాలు ఈరోజు నారాయణ గ్రూప్ ఉంది. ఇలా పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఉన్న చనువు కావచ్చు, అనుమతులు కావచ్చు, దాంతో నెల్లూరుకి ఆ రోజు 5,262 కోట్లతో అనేక ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు. నిజంగా ఆ అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోతే దోమలు ఉండవు. ప్రపంచంలో అనేక దేశాలు నేను తిరిగా, చైనా, జపాన్, రష్యా, ఇలా అక్కడ దోమలు ఉండవు.